ఎమ్మెల్యేల ఫిరాయింపుల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక సంచలనం. ఫిరాయింపులపై ఆగ్రహంతో ఊగిపోతున్న గులాబీ పార్టీ కంటికి కన్ను పన్నుకి పన్ను తరహాలో వ్యవహరిస్తుందట. జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఇందులో భాగమేనా అన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుందట. మరి మిగతా నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది? ఇంతకీ పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా సంతృప్తిగా ఉన్నారా? కొందరు నేతల ధిక్కార స్వరం దేనికి సంకేతం? నెక్స్ట్ లెవెల్ కి ఫిరాయింపుల ఎపిసోడ్. గులాబీ రివర్స్ ఆపరేషన్ ఆకర్ష్. సంజయ్ కి బదులు జీవన్ రెడ్డి, బండ్లకు బదులుగా సరిత తిరుపతయ్య. భద్రాచలంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించాక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి అనుకూలంగా మారారు. ఈ ఎపిసోడ్ హైదరాబాద్ టు ఢిల్లీ రాజకీయ ప్రకంపనలకు కేంద్రమైంది. పొలిటికల్ హీట్ కు మించి కోర్టుల్లో కేసులు, విచారణ హై వోల్టేజ్ క్రియేట్ చేసింది. అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎంతమంది సంతృప్తిగా ఉన్నారు? ఆపరేషన్ ఆకర్ష్ కి గులాబీ పార్టీ రివర్స్ ఆపరేషన్ చేపట్టిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పటాన్చెరు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీకి అనుబంధంగా మారారు. మీరు నేతను తీసుకుంటే అంతకంటే బలమైన నేతను తీసుకుంటామన్నట్లుగా వ్యవహరిస్తోంది బీఆర్ఎస్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధికార పార్టీకి అనుబంధంగా మారడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే గులాబీ దళం ఆయనకు ఘనంగా స్వాగతం పలికింది. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గద్వాలలోనూ అదే పరిస్థితి నెలకొందట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సరిత తిరుపతయ్య యాదవ్ మధ్య వార్ నడుస్తోందట. ఇక మాజీ జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య పార్టీ మారతారనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలో ఎక్కువ మంది అసంతృప్తిగా ఉన్నారట. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత అధికార పార్టీకి దూరమయ్యారు. ఇక భద్రాచలంలో సీన్ డిఫరెంట్ గా ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన తెల్లం వెంకట్రావు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. మరోవైపు పార్టీ మారినా పనులు కావడం లేదని మరికొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారట. తాము పార్టీ మారి వచ్చినా అధికారులు తమ మాట వినడం లేదని ఎమ్మెల్యేలు బాహటంగానే ప్రకటిస్తున్నారు. నిధులు మంజూరు చేయడం లేదని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి ఈ అసంతృప్తికి కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి.